పట్టపగలు జనసంచారం ఉన్న ప్రాంతం, కానీ ఓ ఇంటిని మాత్రం టార్గెట్ చేశారు. ఎవరు ఊహించిన సమయంలో ఇంట్లోకి అడుగు పెట్టారు. వచ్చిన పని పూర్తి చేసుకొని అంతే సైలెంట్ గా జారుకున్నారు. కానీ వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికే ఆ ఇంట్లో కనిపించిన సీన్తో అంతా షాక్ అయ్యారు. పగిలిపోయిన తాళాలు, చెల్లా చెదురైన వస్తువులు. అసలేం జరిగిందో అర్థం కాని పరిస్థితి. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఈ మిస్టరీకి ఏదైనా క్లూ దొరుకుతుందా, లేక దొంగలు మరోసారి పోలీసులకు సవాల్ విసిరి మాయమయ్యారా? నిజామాబాద్ జిల్లా చందూరు మండలం కారేగాం తండాలో జరిగిన ఈ చోరీ వెనక అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. ఇంట్లో ఎవరూ లేరని గమనించారు. తాళాలు పగలగొట్టారు. నేరుగా బెడ్రూంలోకి వెళ్లారు. బీరువాను టార్గెట్ చేశారు. అందులో దాచిన బంగారం, వెండి, నగదును దోచుకెళ్లారు. ఇదంతా కేవలం కొద్దిసేపట్లోనే జరిగిపోయింది. నిజామాబాద్ జిల్లా చందూరు మండలం కారేగాం తండాలో జరిగిన ఈ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కారేగాం తండాకు చెందిన బాబు సింగ్ ఉద్యోగరీత్యా బీహార్లోని పాట్నాలో ఉంటున్నారు. ఆయన భార్య అనిత నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే అనిత డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన గుర్తు తెలియని దుండగులు చోరీకి తెగబడ్డారు. ముందుగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత బెడ్రూంలోకి వెళ్లి బీరువాను ధ్వంసం చేశారు. బీరువాలో ఉన్న సుమారు 3 తులాల బంగారం, 30 తులాల వెండి, ₹1,00,000 నగదుతో పాటు మరికొన్ని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. డ్యూటీ ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన అనితకు కనిపించిన దృశ్యం ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగిలిపోయి ఉండడం, లోపల సామాగ్రి చెల్లా చెదురుగా పడి ఉండడంతో ఏం జరిగిందో మొదట అర్థం కాలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు చోరీ జరిగిన తీరుపై దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఈ చోరీ వెనుక ఎవరున్నారన్నది ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారింది. తండాలో బట్టలమ్మేందుకు వచ్చిన కొందరు వ్యక్తుల కదలికలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు ముందు, తర్వాత వారి కదలికలను ఆరా తీస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్లారు, చోరీ జరిగిన సమయంలో వారి కదలికలు ఎలా ఉన్నాయన్న కోణంలో విచారణ సాగుతోంది. మరోవైపు చోరీ జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంట్లోని సీసీ కెమెరాలో ఇప్పటికే 2 దొంగల కదలికలు నమోదయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంటి యజమాని బయట ఉండడం, భార్య డ్యూటీకి వెళ్లడం, ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గుర్తించి దొంగలు రంగంలోకి దిగడం చూస్తుంటే ముందుగా రెక్కీ నిర్వహించి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడుంటాయో తెలుసా, లేక తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేశారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు బదావత్ అనిత. నేను కారేగాం తండాలో ఉంటాను. మా హస్బెండ్ వచ్చేసి పోస్టల్ డిపార్ట్మెంట్ AA అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తారు, బీహార్ పాట్నా అండి. నేను డైలీ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తాను, నిజామాబాద్ నర్సింగ్ ఆఫీసర్ని. నేను డైలీ 7 o'clock ఇంటి నుంచి స్కూటీ పైన వెళ్ళి అక్కడ నుంచి చందూరు దిగి మళ్ళీ బస్టాండ్లో దిగి బస్టాండ్ నుంచి నేను బస్కి వెళ్ళి నిజామాబాద్ హాస్పిటల్కి నేను డైలీ డ్యూటీకి అలా వెళ్తాను. మధ్యాహ్నము లాక్ వేసేసి మా అత్తగారు ఇంటి పక్కన బంధువుల ఇంటికి వెళ్ళారు. తను వచ్చేసరికి మొత్తం పగలగొట్టేసి లోపల ఉన్న నా బంగారం కానీ, వెండి సామాన్లు కానీ, మా డబ్బు కానీ అవన్నీ దొంగలించడం జరిగింది. వెంటనే తను నాకు కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పేసరికి నేను వెళ్ళేసరికి ఇంట్లో బంగారం కానీ, దయం కానీ ఏమీ లేదు. వెంటనే నేను వర్ణిలోని పోలీస్ శాఖకు ఫిర్యాదు చేశాను. తాళం వేసి ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఇక అంతా సేఫ్ అనుకోవడం కాదు, ఇంటి చుట్టుపక్కల అపరిచితుల కదలికలను గమనించడం, విలువైన వస్తువులను ఇంట్లో కనిపించేలా ఉంచకపోవడం, వీలైతే సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరం. ముఖ్యంగా ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గుర్తించి దొంగలు రెక్కీ చేసే అవకాశం ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాలి.
చిన్న నిర్లక్ష్యం కూడా దొంగలకు అవకాశం ఇవ్వచ్చు. అందుకే ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టడం తప్పనిసరి.